డెల్టా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ, సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర 2వ భాగం 12/6/26. గోదావరి జననం కుటుంబం. మన దేశంలో గంగా నది తర్వాత గోదావరి ముఖ్యం. మహిమలలో కూడా వాటికి సమీపంలో మన పూర్వ కవులు వర్ణించి ఉత్తర భారతావని గంగా నది జీవగర్ర అయినట్టు దక్షిణ దేశంలో గోదావరి కూడా హిమాలయ పర్వతాల మంచు కరిగి నిత్యం గంగలో చేరటం వల్ల సంవత్సరం పొడుగున గంగా నది నిండుగా పారుతుంది. కానీ గోదావరికి జన్మస్థానమైన పడమటి కనుమలలు, ఇతర పీఠ భూభాగాలు పడిన వర్షాలే ఆధారం అవ్వటం వల్ల గోదావరి పారుదలలో హెచ్చుక తరతమ భేదాలు కనపడు. అయినా గోదావరి శాఖోపశాఖలు ఆరగాని ఇండియా వైశాన్యులు సుమారు 10వ వంతు అయినందున గోదావరి నది సజీవమై ఉన్నది.